నయనాంభక్కణజాల మేల విడువన్నా తల్లి నీమేను సామయమయ్యున్నది మోము వాడినది. సామయమై అంటే రోగగ్రస్తమైనట్లుగా వేదనతో ఉన్నది, మోము వాడినది. ఇలా ఉండడానికి కారణం ఏమిటి అడుగుతోంది వృషభం. ఆ వృషభం ధర్మదేవత, ఆ ధేనువు భూదేవి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది నిజానికి కల్పన సత్యమా అనే చర్చ పక్కన పెడితే ఒక పాశ్చాత్యుడు మన పురాణాల గురించి అన్న ఒక మాట తెలుసుకోవాలి. మన పురాణ కథలు జరిగినవే అయితే అద్భుతం, జరగలేదు అయితే మహాద్భుతం అన్నాడు. జరగని కల్పన గాథలు అయితే అద్భుతమైన కల్పనలను ఎలాగైనా మెచ్చుకోవాల్సిందే మన పురాణాలను. ఇక్కడ ఇందులో చెప్తున్న సంకేతం చూడండి. నేటి సమస్త మానవ జాతికి పనికొచ్చే సంకేతం ఇందులో చూపిస్తున్నాడు. భూమిని గోవుగా చూపిస్తున్నారు, ధర్మాన్ని వృషభంగా చూపిస్తున్నారు. ఇక్కడ పురాణాల్లో ఎక్కడ మీరు వెతికినా భూదేవిని గోరూపంలోనే వర్ణన కనిపిస్తుంటుంది. తదనంతర గాథలో కూడా పృథు చక్రవర్తికి భూదేవి గోమాతలైనదని కనబడుతుంది. అదేవిధంగా రాక్షస బాధలు ఆక్రమించినప్పుడు విష్ణువుతో మొరపెట్టడానికి వైకుంఠానికి భూమాత వెళ్ళినప్పుడు గోరూపంలో వెళ్ళినట్లే అన్ని పురాణాలు వర్ణించాయి. ఇక్కడ కానీ భూమిని గోవుగా చూడడం అనేది కనబడుతున్నది. కానీ భూమాత ఎంతో గోమాత అంత అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి సంకేతం. అంతేకాదు భూమికి గోవు అని పేరున్నది. అందుకే భూమిని రక్షించిన వరాహస్వామికి కూడా గోవిందుడు అని పేరు కనబడుతుంది ఇక్కడ. అలాంటి భూమాత గోవుగా కనబడడం, వృషభము రూపం ధర్మదేవత ఆ రూపంలో కనబడడం, రెండు కొంచెం ఆలోచిస్తే ఔచిత్యం మనకు అర్థమవుతున్నది. ఒక ఆవు మనకు పాడి ఇవ్వాలి, దాని గొడ్డుతనం పోవాలి అంటే వృషభ యోగం కావాలి. దానికి వృషభముతో యోగం పొందితేనే ఆవు మనకు పాడి ఇవ్వగలదు. అలాగే భూమి మనకు అన్ని సంపదలు ఇవ్వాలంటే ధర్మం అంటూ ఉంటేనే భూమి సంపదలు ఇవ్వగలదు అనే దాన్ని ఇందులో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ధర్మం వృషభమైంది, భూమి గోవైనది అని చెప్పడంలో ఉన్నటువంటి అద్భుతమైన అంశం ఇక్కడ. దీన్ని బట్టి ధర్మం విడిచిపెట్టి భూమి నుంచి మీరు ఎన్ని సంపదలు పిండుకుందామన్నా లభించవు అని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఇక్కడ ధర్మం లేనప్పుడు ఆ గోవు ఒట్టిపోయిన దాని కింద లెక్క. అందుకే ఇక్కడ వృషోహి భగవాన్ ధర్మ అని వేదవాక్య ప్రమాణంలో మనం ఇది చెప్పుకుంటున్నాం. ఇక్కడ శాస్త్ర ప్రమాణంతో ఇది అన్వయించుకోవచ్చు. అందుకు భూమిని గోవుగా చెప్పడం, ధర్మాన్ని వృషభంగా చెప్పడం వేద పరిభాష. ఆ పరిభాష బట్టి ఇక్కడ స్వీకరిస్తున్నాం. అందుకే వృషభము ఆ ధర్మదేవత ఎందుకు ఇలా దుఃఖపడుతున్నావు, దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు కలి ప్రవేశించిందనా, లేక దుష్టులైనటువంటి వాళ్ళు పాలకులవుతారనా? ఏమిటి నీ యొక్క వేదనకి కారణం? లేక నిన్నటి వరకు నడయాడిన కృష్ణ పరమాత్మ తన పాదాన్ని నీ నుంచి తీసివేశాడనే వియోగ బాధతో బాధపడుతున్నావా? కృష్ణుడు తనపై నడయాడుతున్నంతసేపు ఆ భూమాతానందం అంతా ఇంత కదా, స్వామి పాదస్పర్శకి ఆనందించింది. ఇప్పుడు ఆ కృష్ణుడు లేనందుకు గాను వియోగంతో బాధపడుతున్నావా? నిజమే, కృష్ణ వియోగం దుస్సహం, అది భరించడం మహాకష్టం. గోపికలు ఎలా వేదనపడ్డారు? నువ్వో గోపికవే, ఎందుకంటే గోజాతంతరికి కృష్ణుడు అంటే ఇష్టం కదా, మరి ఇది గోవు, నీకు ఆ వేదన ఉండవచ్చు అని అంటే నువ్వు చెప్పినది నిజమే. మూడు కారణాలు నిజమే, కానీ మూడవ కారణం మరింత బలీయం. కృష్ణ వియోగం తట్టుకోలేకపోతున్నాను అంటే నిర్యాణం కలియుగ ఆరంభమైన కొంతకాలానికి జరిగింది. కానీ కలి మొదటి రోజే రావాల్సింది, కానీ ఆగాడు ఆయన. తర్వాత ప్రవేశించాడు. కృష్ణుడు వెళ్ళిన తర్వాత వాడు వచ్చాడు. వాడు వస్తే ఏర్పడే పరిస్థితి ఇది అని వివరిస్తున్నారు ఇక్కడ. అల్పులు అధములు కూడా అధికారాల కోసం ప్రాకులాడేటువంటి కాలం కూడా దాపురిస్తుంది. ఆ కాలం దాపురించినప్పుడు ధర్మములు గాడి తప్పుతాయి. కనుక నీకు నాకు కూడా బలహీనమైనటువంటి రోజు ఏర్పడుతుంది. పైగా ఇంతవరకు స్వామి పాదములను అడయాడే నా పైన, ఆ పాదస్పర్శతో పులకించిపోయాను నేను. ఆ పాదములు ఎలా ఉంటాయి అని ఒక్కసారి భావిస్తోంది గోమాత, అనగా భూమాత. వాసుదేవు అబ్జ వజ్ర అంకుశ చక్రమీన శంఖ చాపకేతు చిహ్నితంబులైన శ్రీచరణములు ఇంక సోకవనుచు వగపు సోకెనమ్మా. మహానుభావుని యొక్క దివ్య చిహ్నములతో కూడిన పాదములు, కృష్ణ పాదాలపై విష్ణుపాద చిహ్నములు ఉన్నాయి. ఎందుకు? ఆయన విష్ణువు గనక. పద్మము, వజ్రము, అంకుశము, చక్రము, మత్స్యము, శంఖము, చాపము, ధ్వజము, ఈ చిహ్నములు కలిగినటువంటి ఆ పాదములు ఇంకా నాకు సోకవు కదా అనే దుఃఖంతో కుమిలిపోతున్నాను అని అంటూ ఉండగా, వృషభం ఓదార్చుతూ ఉండగా, ఒకానొక నీచ పురుషుడు అనేక ఆభరణములు ధరించి రాజలాంఛనములు ధరించి వచ్చాడు. అంటే నీచ పురుషుడు రాజలాంఛనాలు ధరించి రావడానికి సంకేతం ఏంటయ్యా అంటే రానున్నటువంటి కాలంలో నీచులే పాలకులవుతారని చెప్తున్నాడు అక్కడ. అలాంటి లాంఛనములు ధరించి వచ్చి కాలితో ఒక్క తాపు తన్నాడు ఆ వృషభాన్ని. పైగా అప్పుడే గోమాత అంటోంది, నన్ను ఓదారుస్తున్నావు కానీ నువ్వేమో హాయిగా ఉన్నావని, నీలోనూ దుఃఖం ఉన్నదయ్యా అని అంటూ ఉండగా వచ్చి తన్నాడు వాడు. ఎప్పుడైతే ఆ తన్నడం జరిగిందో వెంటనే పరీక్షిత్ మహారాజు ధనుస్సుని సంధించాడు. ఇది కావాలండి, ఆ గోమాతని రక్షించుకోవడం కోసం రాజైన వాడు ఎలా ముందుకొచ్చాడో చూడండి. ఇక్కడ శివాజీ పనిచేశాడు ఒకప్పుడు. పరీక్షిత్ మహారాజు శాసించాడు.
నా రాజ్యపాలనలో గోవుని హింసిస్తే క్షమించను. ఎందుకంటే గోవికి అగ్నియా అని పేరు వేదమనందు. అనేక పర్యాయాలు ఈ శబ్దం వాడతారు, అగ్నియా అని. అగ్నియా అంటే కొట్టకూడని జంతువు అని చెప్పారు ఇక్కడ. అంటే తరమడానికైనా కొట్టకూడదు గోవుని, అలాంటిది గోవు అంటే. మరి కొట్టకూడదు అంటే ఇంకా కూడని మాటలు ఇంక చెప్పగలమా? చెప్పండి ఇక్కడ. అందుకే ఆవుని కాలితో తన్నినవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను, నా వల్ల రాముడు అడవికి వెళ్ళినట్లయితే అంటాడు భరతుడు రామాయణంలో. పరిశీలించండి ఇక్కడ. కానీ ఆవుని తన్నినా కొట్టినా కూడా పాపం అన్నారు. అలాంటిది గోవుని హింసిస్తే క్షమించను అని ఎప్పుడైతే ధనుస్సును పట్టుకున్నాడో గజ గజ వణికిపోయాడో ఆ నీచ పురుషుడు, అతడే కలిపురుషుడు. ఎంత సంకేతంగా ఈ కథని చెప్పారు చూడండి ఇక్కడ. కలిపురుషుడు వచ్చి ముందు తన్నింది ధర్మాన్ని తన్నితే చాలు భూమికి బలహీనత ఏర్పడుతుంది. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ సంకేతవాదం, సింబాలిజం అంటాం మనం, అంత చక్కగా చూపించాడు ఇక్కడ. ఎప్పుడైతే రాజు ఇక్కడ నిలబడ్డాడో పరీక్షిత్ మహారాజు గజగజ వణికినటువంటి కలిపురుషుడు పాదాల మీద పడి నన్ను క్షమించు, ఇది నా కాలం, నన్ను ఏం చేయమంటావు? నేను రావాలి, ఇది ఈశ్వర శాసనం, ఇది నా కాలం కనుక నేను తిరగక తప్పదు, అంటే నా శాసనం జరిగే చోట నువ్వు ఉండరాదు అన్నాడు. అప్పటికీ భారతదేశం అనగా మనం చూస్తున్న ఇప్పటి సంకుచిత పరిధి కాదు. ఇప్పటి తరానికి అసలు విడదీయబడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం అనే భావమే కలగదు. ఆ ఒకప్పుడు అఖండ భారతంలోది. అలా అలా మనం చాలా కోల్పోయాం. పాండవుల కాలానికి భారతదేశం యొక్క పరిధి చాలా విస్తారంగా ఉండేది కనుక నేను పాలించేటటువంటి భూమి యందు నువ్వు ఉండకూడదంటే ఎక్కడికి వెళ్తాడు మహానుభావుడు ఇక్కడ. అందుకు ఇలా అంటే ఎలాగయ్యా, నీ భూమి యందే నాకు ఉండడానికి ఏవో 4-5 చోట్లు చూపించి అక్కడ అడ్జస్ట్ అవుతానన్నట్ట. అప్పుడు వెంటనే కొన్ని చోట్లు నిర్ణయిస్తున్నాడు. అంటే కలిని శాసిస్తున్నాడు చూడండి ఇక్కడ. అద్భుతమైన అంశం ఇక్కడ. నువ్వు ఈ చోట్లలో ఉండని చెప్తున్నాడు. అభ్యర్థిత స్తదా తస్మై స్థానాన్ని కలయే దదౌ. కలిపురుషుడికి చోట్లు ఇచ్చాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. అయితే ఇంత కలిపురుషుడు అంటే అదేదో ఒక వ్యక్తి అనుకుంటున్నారా? అది కాలం యొక్క శక్తి. కలి ప్రవేశిస్తే అంటే అప్పటికే ప్రవేశించాడు, మనకేం బాధలేదు. కలి ప్రవేశిస్తే వచ్చేది ఏంటంటే కల్యంతే కలహం కుర్వంతి అస్మిన్నితి కలిహి. కలి శబ్దానికి ఇదే నిర్వచనం. ఏ యుగంలో ఒకరినొకడు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారో ఆ యుగం పేరు కలి. ఒకరికొకరు పడని కాలం, అంటే కలిసి బ్రతకనివ్వని వాడు కలి అనుకోవచ్చు తెలుగులో చెప్పాలంటే. భూమి పుణ్యజంతు వివర్జిత అవుతుంది. ఇవన్నీ కలి యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నంతకాలం కలి ఉన్నట్టే. అలాంటి కలిపురుషుడు రానివ్వకుండా ఉండడం కోసం శాసిస్తున్నాడు ఇక్కడ. ఏమిటా శాసనము అంటే, నీ కొన్ని చోట్లు చెప్తున్నా అక్కడుండు. అవి ద్యూతం, పానం, స్త్రియస్సూనా యత్రాధర్మశ్చతుర్విధ. ఒకటి ద్యూతం అనగా జూదం ఎక్కడుంటుందో అక్కడ, మద్యపానము, అదేవిధంగా స్త్రీ వ్యసనం, స్త్రీ పూజ్యురాలే, స్త్రీ వ్యసనాన్ని ఇక్కడ నిందిస్తున్నారు ఇక్కడ. అంటే కాముకత్వం ఉన్నటువంటి చోటు. అదేవిధంగా ప్రాణిహింస. ఇవి ఎక్కడుంటాయో అక్కడ నువ్వుండు అన్నాడు. అంటే పరీక్షిత్తు కూడా కలికి చోటు ఇచ్చాడనమాట. ఎలాంటి చోటు ఇచ్చాడు చూశారు కదా. కలిపురుషుడు నిగ్రహించడం కోసం పరీక్షిత్తు ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ 4 చోట్లు ఇచ్చాడు. ఆ 4 తన రాజ్యంలో ఉండకుండా జాగ్రత్త పడినాడు. ఇది తెలుసుకోవాల్సింది. ఆ జీవిత కాముకత్వ స్థానములు తన రాజ్యంలో ఉండకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే చోటు ఇచ్చినట్టే ఇచ్చి చోటు లేకుండా చేశాడు మహానుభావుడు. ఈ 4 చోట్లు సరిపోవు, ఇంకా మరి కొంచెం ఇస్తావా అని అడిగాడు కలిపురుషుడికి. అప్పుడంత బతిమలాడుకుని కానీ రాలేని పరిస్థితి వాడికి. ఇప్పుడు బతిమలాడక్కర్లే. బయట ఉంటే శత్రువుని పోల్చుకోవచ్చు, లోపల దూరిన వాడిని ఎవడు పోల్చగలడు ఇక్కడ. అది పరిస్థితి ప్రస్తుతం. ఇంకా మరికొన్ని ఇస్తున్నాడు. తతః అనృతం, మదం, కామం, రజో వైరంచ పంచమం. మరికొన్ని చోట్ల ఇచ్చాడు. అసత్యము, గర్వము, కామము, రజోగుణము అంటే అహంకారము మొదలైనవి ఎక్కడుంటాయో అక్కడ నువ్వుండు అని చెప్తే సరే అని తల వంచి వెళ్ళాడు. పరీక్షిత్ మహారాజు సంతృప్తిగా తిరిగి తన రాజ్యానికి తాను చేరుకున్నాడు. ఇక్కడ గొప్ప మాట వస్తున్నది. ఇది వింటున్నటువంటి సౌనకాది మహర్షులు సూతునితో ఒక మాట అడుగుతారు. ఎందుకలా ఉపేక్షించాడు? సంపూర్ణంగా నిగ్రహించవచ్చు కదా. ఆ కొద్ది చోట్లనే ఎందుకు ఇచ్చాడు? పూర్తిగా కలిని నిగ్రహించవచ్చు కదా అంటే, మహాత్ములు గుణాన్ని చూసి పనిచేస్తారు. కలిలో దోషాలు ఎన్నున్నప్పటికీ ఒక అద్భుత గుణం ఉంది. ఆ గుణం చేత ఉపేక్షించాడు. ఇటు నారాయణుడు కానీ ఇటు పరీక్షిత్తు కానీ కలిని ఉపేక్షించడానికి కారణం ఏంటంటే, ఇతర యుగాలలో లేని సులక్షణం కలిగి ఉంటున్నది. అదేమిటి అంటే, ఇతర యుగాల్లో పాపము మనస్సులో అనుకున్నా ఫలితం ఇస్తుంది, పుణ్యము మనస్సులో అనుకుంటే లాభం లేదు, చేస్తే కానీ ఫలితం ఇవ్వదు. కలిలో అలా కాదు. పుణ్యకర్మలు చేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు పుణ్యకర్మల్ని మనస్సులో అనుకుంటే చాలు ఫలితం ఇస్తుంది. అద్భుతమైన విషయం ఇది. కలవు స్మరణాన్ముక్తి అంటే ఇదే అర్థం. స్మరణం అంటే నామస్మరణే కాదు, పుణ్యకర్మల స్మరణ. ఆఖరి స్మరణే. అనేక కర్మలు చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం.
కనుక ఆ పుణ్యకర్మని స్మరించుకున్నా చేసినంత ఫలితం. అదే కలువు స్మరణాన్ముక్తికి. కానీ పాపం మనస్సులో ఆలోచన రూపంలో వస్తే ఫలితం రాదు, చేస్తేనే ఫలితం వస్తుంది. ఎంత సౌకర్యం అండి. కానీ మనస్సులో పాపపు ఆలోచనలు వచ్చినా ఫలితం రాదు. పూర్వయుగాల్లో ఫలితం వచ్చేసేది. పుణ్యం చేస్తే కానీ ఫలితం రాదు పూర్వయుగంలో. పుణ్యం అనుకుంటే ఫలితం ఇస్తుంది కలియుగంలో. కనుక తరించడానికి ఎక్కువ అవకాశం కలియుగంలోనే. అంత బాగుంది. అంటే పుణ్యం మనస్సులో అనుకోవడం కూడా కష్టమే కలియుగంలో అని చెప్పడం దానిలో ఉన్న అంతరార్థం. నామస్మరణతో తరించిపోతారు అంటే నామస్మరణ చేయడానికి కూడా వెనకాడే జీవులు పుడతారు కలియుగంలో. అది అర్థం ఇక్కడ. తలవు కేశవ కీర్తన, అందులో సందేహమే లేదు. కేశవ కీర్తనతోనే తరించిపోవచ్చు. కానీ కేవలం నామంతో తరించిపోతారా అండి? నిజమేనా? నేను నమ్మలేనండి అనే పాపాత్ములు తయారవుతారు. నామస్మరణ కూడా సాధ్యం కాదు. అందుకు తెలుసుకుని భాగవతాది ధర్మ మార్గముల ప్రకారంగా భగవన్నామం అనగలిగితే తరించిపోతాం. ఈ ఒక్క సుగుణం చేత కలిని ఉపేక్షించాడయ్యా పరీక్షిన్ మహారాజు అని సూతులు వారు మంచి సమాధానం చెప్పారు.